నోట్లకి ఎంత వస్తాయి? వస్తాయి. వెయ్యాలి. శెట్టి గారు డబ్బులు కింద పడవేస్తున్నారు. 100 ఏమిటి నా శ్రీ మహారాజు కింద పడేసాం. ఇలా పడేస్తే నీకు గట్టిగా తెలుసా? అట్లా అని వీధి తిరుగుతూ మీరు అడుక్కోవాల్సి వస్తుంది. అట్లా అమ్ముకుంటాను. అట్లా అమ్ముకుంటానా? మా క్లబ్ సహాయం వచ్చే నౌకరానికి లేదు. ఇక్కడ ఎమ్మెల్యే నౌకరం మీకేం సరేలే పొంగి తీయండి. అది కదండి, మొత్తం తీయండి. అది కదండి. ఏకంగా చేతిలో పెట్టండి. అంటే నాకు ముందే ఏకంగా చేతిలో పెట్టండి. ముందే నాకు చెప్తానండి. ఏమని? ఏమండి తీసుకెళ్ళి బాగండి చేతులు పెట్టండి. నాకు ముందే ఇది మా ఇల్లు, మా ఇష్టం. మేము వేయమంటే వేయాలి, తీయమని తీయాలి. తీయండి. ఇది మా ఇల్లు. చేద్దాం అనుకుంటున్నాగా. ఇప్పుడు ఇస్తా. అది కదండి గుర్రం ఎక్కడికి మేయలేక ఉంగి పేకలేక వచ్చిందని మేము తీయలేక 100 తీయొద్దు. కొద్దిగా లూజ్ మాటలు మాట్లాడించాలి కానీ సుబ్బయ్య చేద్దాం అనుకుంటున్నాగా. బాగారు మీ ప్యాంట్ బెస్ట్ మా బ్యాంక్ పరిస్థితి మిశ్రాంతి దగ్గర పోతే కవర్ అయిపోయింది. అదే మీ దగ్గర పరిస్థితి అనుకో తక్కువ పోతే కిందలు పడుకుంటాం. అదే అదే మీకు వయసు అని తెలుసుకోదు. మీకు పరిస్థితి అవ్వలే. అసలు ఏంటి మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకంత అవకాశం ఎవరిచ్చారు? అవకాశం ఏంటి? అవకాశం ఏంటంటే శెట్టి గారు ఇదిగో మర్యాదగా మాట్లాడుతున్నాను. తొందరగా తీయండి. అక్క ఇందుకే బాగా అంటారు. సంసారానికి ఎక్కువ, ఈ విచారానికి తక్కువ. నా మాట తీయండి. శ్రీరామచంద్ర తీసినట్లే తీసి మళ్ళా జోరులో పెట్టుకుంటున్నారంటే వేసారు కాబట్టి తప్పనిసరిగా అమ్మాలి. చెప్పులు శాసనం మొదటి నాకు తెలుసు, నీకు తెలియాలా? లోపల పోతుందా? నీకు ఎక్కడ నేర్పిస్తా. నేను
నేను వస్తా సంపాదన పాత్రగా అందులో 2 సినిమా టికెట్లు తెచ్చా మన ఇద్దరు సినిమా అవుతాం. నువ్వేమో సినిమా చూస్తా ఉండు, నేను చూస్తా ఉంటా. అవును, మధ్య మధ్యలో మేము వచ్చింది తలుపు తీస్తారా ఉదయం ఎక్కమంటారా అంటుంది. వైశ్యాసు రాదు, వస్తే వరకు పోదు ముండయ్యేమనుకుందేమో. ఆచార్య గారి గడ్డ పరబెట్టి ఎర్రగా కాల్చి మన దగ్గర వెళ్ళాక లెక్క పెట్టడానికి వీళ్ళు అక్కడ వాకలు అరే లబట్టి వద్దే చెప్పటి మన జన్మ తల్లికి పిల్లకి చాలా తెలియదు నీ నాది అక్కల వేగ ఎక్కడ ఉండాలి అమ్మాయి ఉండాలి. చిత్ర నిమ్మ కాపీ పట్టగరా, షుగర్ తక్కువ, స్ట్రాంగ్ ఎక్కువ, ఆవిరి పక్కన అది పట్టగరా. ఒక సోడా పట్టదమ్మా, గ్యాస్ తక్కువ, గోళీ ఎక్కువ. ఎవరిని బాబు తిడుతున్నారు? ఇప్పుడేగా ఈ మొండకి గోళీ ఎక్కువే అన్నారు. బాకీ వాళ్ళని మా ఇంట్లో చెప్తారా? సరే కానీ ఎంతకాలం అయింది? ఏమిటైంది? సుమారు 2 ఏళ్ళు అయిందిగా. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా అని. నీకు ఇచ్చిన మాట కోసం మా ఊళ్ళో నా వాట మొత్తం అన్నాను. అయినా ఇంకా నీ మాట తేలేదు బాబు. పోనీ నేనే గుర్తు చేస్తాను. వచ్చిన కొత్తలో అన్నారు, లతప్ప నీకేం పర్వాలేదు. ఇప్పుడు మాత్రమే అవుతున్నాయా? ఇట్లాగే అన్నారు, నీకేం పర్వాలేదు లతప్ప, నేనున్నాను, నీ కోరిక తీరుస్తాను అన్నారు. ఏంటండి నీ కోరిక నేను తీరుస్తానన్నారా? మీరు అన్నారు. నేను అసలు నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, వండెక్కడా, తొండెక్కడా, పుట్టుముట్ల కులాసగా నేను ముట్టుకొని ప్రశ్న కాలేండి. పెద్దమ్మడు ఒక్కదాన్నే బయట పడుకోలేకపోతున్నా బాబు. పడుకోలేదు. ఏం చేస్తావు? వయసు అట్లాంటిది. ఏం చేస్తా? పడుకోలేదు. వచ్చిన కొత్తలో ఏమండి అల్లుడు గారు, 1 రూపాయి ఇవ్వండి అన్నా. చెల్లని రూపాయి ఇచ్చాడు. అయినా పర్వాలేదు, ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు మా ఇంట్లో చెల్లెలు 2000 రూపాయల నోటు 2 ఏళ్ల కొట్టులోనే మార్చారు. ఒక కళాభిమాని మరి పేరు చెప్పొద్దన్నారు. పేరు చెబితే శ్రీగారికి నీకు ఎన్ని రోజులు సంబంధం ఉందని ఇంట్లో ఇబ్బంది పెడతారని మరి ఒక 500 రూపాయలు ఇచ్చారు. దుబాయ్ కుర్రోడు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కుర్రోడు కూడా పేరు చెప్పొద్దన్నాడు. వాళ్ళిద్దరూ కలిపి ఒకళ్ళు 500, ఒకళ్ళు 100 రూపాయలు ఇచ్చారు. వారు నా పరమేశ్వరుడు ఎల్లవేళ సదా కాపాడు రక్షించుగాక అని చెప్పి ప్రార్థిస్తున్నాను. సరే కానీ వచ్చిన కొత్తలో ఎన్ని చెప్పారు, ఏ రోజైనా నాకు ఏమైనా పెట్టారా? ఏమీ లేదు. మన ఇరిసిందాల్లో ఉన్నావు కానీ ఈ నెక్లెస్ నువ్వు పెట్టావా? యాజమాన్యం మొత్తం కూర్చోబెట్టి నీ లక్షల ఖర్చు పెడతాం, ముండ ఊరకపోవడానికి లేదు. వాడు సన్నకాడ పెట్టారు. మహానుభావులు కాబట్టి ఏదో మొత్తానికి పెట్టుకుంటారు. ఎవరిది? నాదే. నా పొత్తులో చీర చూసుకో, నాది. నా గుర్రం వరకు చీర. నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు. చీర నాకు ఇచ్చి అమ్మా, అచ్చోసి రామోజెత్తులా ఎగబడుతున్నాడు. అమ్మా, ఏం చేశావు? చిత్ర శంకరకొండయ్య చౌదరి గారు మంచి